ఈవినింగ్ అయితే చాలు మనకేదో ఒక స్నాక్ తినాలి అని అనిపిస్తుంది. క్యాలీఫ్లవర్ పకోడీ చేయడానికైతే ఫస్ట్ క్యాలీఫ్లవర్‌ని మనం చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్‌ని మనమైతే పసుపు వాటర్‌లో బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే క్యాలీఫ్లవర్‌లో కొంచెం పురుగులు ఎక్కువుంటాయి. బాయిల్ చేసుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్‌లో మనము కొంచెం శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత దానికి సరిపడా పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, జీలకర్ర వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ క్వాంటిటీలో పోయొద్దు. ఫస్ట్ కొన్ని కొన్ని వేసుకొని దానికి సరిపడా కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకేముంది, ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచిగా డీప్ ఫ్రై చేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, టేస్టీ క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ. సో టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.